ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2023 నవంబర్లో ట్యాప్ చేసిన సమాచారం తప్ప మిగిలిన డేటా మొత్తం ధ్వంసం చేసినట్లు గుర్తించారు. 2023 నవంబర్లో జరిగిన ట్యాపింగ్కు గురైన నంబర్లలో ఉన్నవారినే సిట్ అధికారులు విచారణకు పిలుస్తున్నారు. బాధితులుగా ఉన్న రాజకీయ నేతల వాంగ్మూలాలు నమోదు చేసి సాక్షులుగా వీరిని చేరుస్తున్నారు. ఇదిలా ఉంటే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతోనే తాను పనిచేశానని ఈ కేసులో నిందితుడైన ప్రభాకర్ రావు సిట్ అధికారులు ఎదుట చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టులో రిలీఫ్ ఉండడంతోనే ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని సిట్ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో రిలీఫ్పై ఆగస్టు 4న సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. తాను స్వయంగా పోలీసు అధికారి కావడంతో సిట్ అధికారుల విచారణలో తెలివిగా సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా త్వరలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. పూర్తి అప్డేట్ ప్రవీణ్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు 5వ విచారణకు ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. విచారణలో భాగంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తూ ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసులో కీలక అంశాలు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు అయితే మాత్రం అప్పటి డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఆదేశాలతోటే తాను ఫోన్ ట్యాప్ చేశాననేటువంటి అంశాన్ని అతనిపై ఉన్నటువంటి అధికారి పైన నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది సిట్టు భావిస్తుంది. ముఖ్యంగా నవంబర్ 15వ తారీఖు 2023లో ఒకే రోజే 650 ఫోన్లు ట్యాప్ జరిగినట్లు గుర్తించడం జరిగింది. ఈ 650 ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆధారాలు సిట్టు ముందు ఉండడంతో అందులో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఇటు పొలిటికల్ లీడర్లు కావచ్చు, వ్యాపారవేత్తలు, వారందరినీ కూడా విచారణకు పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసులో వాళ్ళని సాక్షులుగా పెట్టబోతున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే కేవలం నవంబర్లో ట్యాప్ అయినటువంటి వారికి మాత్రమే విచారణకు పిలుస్తున్నామనేటువంటి అంశాన్ని సిట్ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు అంటే ఈ విచారణలో ఈరోజు 5వ విచారణకు రావడం జరిగింది. ఈ 5 సార్లు విచారణ జరిపినప్పటికీ కూడా ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదనేది సిట్టు నుండి మనకు కొంత సమాచారం వస్తుంది. ఎందుకంటే 5 సార్లు గంటల తరబడి, రోజుల తరబడి విచారణ చేసినప్పటికీ కూడా తనకు తెలియదు, గుర్తు లేదనేటువంటి సమాధానాలు తప్ప సరైనటువంటి సమాధానాలు చెప్పకపోవడం, అడిగేటువంటి ప్రశ్నలను దాటవేసే విధంగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి అంశాన్ని కూడా మనకు తెలుస్తుంది. దీంతో అంటే సుప్రీంకోర్టులో అతనికి ఎలాంటి అరెస్ట్ కానీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ ఇప్పటికే హైదరాబాద్ పోలీసులకు కొంత ఆదేశాలు ఉండడం వల్లనే పోలీస్ ఆఫీసర్ కావడం, మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండడం వల్లే ఈ కేసులో తను సహకరించడం లేదనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో 5వ తారీఖు జరగబోయేటువంటి విచారణకు సంబంధించి ఆగస్టు 4వ తారీఖున ఒక కౌంటర్ దాఖలు చేయబోతున్నారు. ప్రభాకర్ రావుకు ఉన్నటువంటి వెసులుబాటు, ప్రభాకర్ రావుకు ఉన్నటువంటి రిలీఫ్ ను ఎత్తివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే ఈ కేసులో వాస్తవాలు బయటపడతాయనేది ప్రస్తుతం సిట్టు భావిస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టులో ఎలాంటి కౌంటర్ దాఖలు చేయాలనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నారు. ఆగస్టు 4వ తారీఖున కౌంటర్ దాఖలు చేసిన తర్వాత 5వ తారీఖున సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి అధికారి, మరోవైపు ప్రిన్సిపల్ సెక్రటరీని ఇద్దరిని, రవి గుప్తా, అనిల్ కుమార్, ఇద్దరు ఐపీఎస్లని కూడా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఇక డీజీపీ పైన, అప్పటి డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఆదేశాలతోటే అతను నియమించడం వల్లనే తాను పనిచేస్తున్నాను, అతని ఆదేశాలతోటే ఫోన్లు ట్యాప్ చేశానంటూ కూడా ప్రభాకర్ రావు చెప్పాడు. కాబట్టి మహేందర్ రెడ్డి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు అలా కాకుండా రాజకీయ నేతలు ఎవరైనా మీకు ఆదేశాలు ఇచ్చారా, రాజకీయ నేతలు అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా మీకు ఫోన్ నెంబర్స్ ఇచ్చి ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చారంటే దానికి ప్రభాకర్ రావు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే అప్పటి ప్రభుత్వంలో పెద్దలు ఎవరు కూడా తనకు తెలియదని, ఎవరు కూడా ఏ రాజకీయ నేతలు కూడా తనకు ఫోన్ ట్యాప్ చేయమని ఇవ్వలేదు. కేవలం
డిపార్ట్మెంటల్ గా ఏదైతే జరుగుతుందో అది మాత్రమే చేశాను తప్ప తనకు అప్పటి ప్రభుత్వంలో పెద్దలు ఎవరు తెలియదంటూ కూడా అతను స్టేట్మెంట్ ఇచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. మరి చూడాలి 5వ తారీఖున సుప్రీంకోర్టులో ఇచ్చేటువంటి కౌంటరు, సుప్రీంకోర్టు విచారణ తర్వాత ప్రభాకర్ రావుకి అదే విధంగా నాట్ టు అరెస్ట్ ఇవ్వబోతుందా లేకుంటే ఎత్తివేస్తుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక రోజువారీ విచారణలో భాగంగా నవంబర్ 15వ తారీఖున జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరినీ సాక్షులుగా పెట్టి వారి వాంగ్మూలాలు అయితే మాత్రం రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి